స్మూత్ రైడ్స్, హ్యాపీ వైబ్స్. కొటేషన్కి తగ్గట్టుంది మన డ్రైవింగ్, మన మార్గానికి. అందరూ కార్గిల్ అనగానే కార్గిల్లో ఉంటుందేమో అనుకుంటే వార్ మెమరీ వెళ్ళిపోతారు. అదే కదా, చాలా పొరపాటు అవుతుంది. రిలాక్స్, రోడ్డు మీద ఎక్కడ చూసినా అయ్యే ఉన్నారు. రఫ్ పాత్ ఎక్కడ ఉంటుందో అక్కడ అయ్యే ఉంది. వా, కంప్లీట్ చేంజ్ చూడమా, ఇందాకడికి ఇక్కడికి అస్సలు ఆనవాళ్ళు కూడా లేవు. కొండలు ఉన్న దగ్గర నీళ్లు, నదులు పక్కా ఉంటాయి కదా 100%. ఎందుకంటే కొండల నుంచి వచ్చే ప్రవాహమే నదిగా నది జలాలు. కానీ పంటలు ఉండవు, మందికి దారాఘాతం చేయాల్సిందే ఆ నీళ్ళన్నీ వచ్చి. ఇక్కడ వాళ్ళకి ఎవరికి ఉపయోగపడవు, వాళ్ళు తాగటానికి కూడా రాదా నీళ్ళు. చాలా రోడ్డు ఏమిటనే నది అమ్మా, అంతే. కొండ నది రోడ్డు మధ్యలో తొలిచారు కాబట్టి రోడ్డు నదికి జాగా దొరికింది. దారి పొడుగుతా అట్లా అంతే ఉంది. ద్రాస్ నుంచి. అవును, బ్యూటీ. ప్రకృతి అందాన్ని దేంతో పోల్చలేము. ఆ మాట వాస్తవం, కరెక్టే చెప్పారు అసలు. చూడు, మనసు మామూలు ఉండదు మరి. ఎన్ని దేంతో అసలు వెలకట్టలేని ఇది. రివర్ వస్తానండి. Once more, safety is almost simple, like ABC. బాగుంది. Always be careful అన్నమాట. ABC means always be careful. Simple ABC. వాడొకటి చెప్తాడు వాట్సాప్ యూనివర్సిటీలో, రోడ్డు మీద ప్రతి వాడు 80 నడుపుతున్నాడు అనుకుని మనం డ్రైవ్ చేయాలి. అప్పుడు నీకు ఏమి అరకోకుండా ఇంటికి వచ్చేస్తామని చెప్తాడు. వాస్తవం. వాడు వెధవ కాదు, మంచాడు చెప్పింది నిజం. కాచిన వెధవ అన్నప్పుడు ఏంటంటే, వెధవని మనం పరిగణలోకి తీసుకోం కదా, కాబట్టి ఆడు వెధవాని ఒకసారి మార్కేసాం కదా, ఇంకా ఆ వెధవతో మనం పెట్టుకోం కదా, మనం కూడా వెధవలు అవుతాం కదా. అందుకని అట్లా అనుకొని వస్తే సేఫ్గా వస్తాం. నిజం, వాడు ఎవడో చెప్పినాడు బాగా. మిలిటరీ కాలంలో కూడా రిటైర్డ్, ఆయన ఎంత ఆలోచించి చెప్పాడు. వాట్సాప్ దాంట్లో సేఫ్టీగా నువ్వు ఇంటికి చేరాలంటే అంతే. మరి ఇప్పుడు పిచ్చుకుంది హే అని చెప్పేసి వెళ్తే కదా, దాంతోపాటు మనం కొట్లాట గిట్లా పెట్టుకోం కదా. అది పిచ్చి వేసిందిరా బాబు అని వేరే వాడు కూడా చెబుతాం, దగ్గరికి వెళ్ళకండి. సేమ్ అదే టైప్లో చెప్పాడు ఆయన. ఇట్లా రోజుల తరబడి చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాం కదా. మరి ఏంటి చెప్పు, ఎక్కడన్నా బాడీ అలసట ఉంటుందా? అది ఆక్సిజన్ పర్సెంటేజ్ ఫుల్ ఉంది ఇక్కడ. నిన్న మన దానిలో చూసాం కదా, 11,500 కిలో హైట్ ఫీట్లు, 11,600 ఫీట్ల హైట్. బాడీ అలసట అనేది ఉండదు, ఎందుకంటే పొల్యూటెడ్ లేదు కదా. చూడు నీట్ వెళ్తుంది. ఏ బ్యాడ్ హ్యాబిట్ ఉండకూడదు అంటే డ్రింకింగ్, స్మోకింగ్ అట్లా. ఎందుకంటే వాడు డ్రైవింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కిక్ అసలు అదే. అటు మించిన కిక్ ఇది. అవును, అందరికీ అర్థం కాదు, అందరికీ దాన్ని చేయటం రాదు. పక్కన నది ఎట్లా వెళ్తున్నాయి వాటర్, అవి చూస్తే చాలు మంచి కిక్కే వేరది. అందరికి ఆస్వాదించడం రాసినట్ల డ్రైవింగ్ మీద. డ్రైవింగ్ ప్యాషన్ వాళ్ళు మాత్రమే ఇలా చేయగలుగుతారు. ప్లెయిన్ ఏరియాస్ లో వాళ్ళు అక్కడే ఉండి చూసి అదే హైదరాబాద్ ట్రాఫిక్ ని అదే ఇది చేసుకుని మనసంతా ఖరాబ్ చేసుకుని ఒక్కసారి ఇటు వస్తే డ్రైవింగ్ చేసుకుంటా మళ్ళా వస్తారు. చూడు ఎట్లా ఉంది. నన్ను అనేవాళ్ళు ప్రతి వాళ్ళు అక్క ఎట్లా వెళ్తారంటారు. అసలు దాని మీనింగ్ ఇది. లైఫ్ ఏం చూడు అసలు ఎట్లా ఉంటుంది. మనిషికి మెచ్యూరిటీ రావాలంటే ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి, ఖచ్చితంగా చేయాల్సింది.
మెచ్యూరిటీ రావాలన్నా మనిషికి ఒక ఏమంటారు సీన్ అందరితోటి కల్చర్ తెలుస్తుంది, కల్చర్ మాట్లాడే విధానం తెలుస్తుంది, మనుషుల్లో ఇంకోటి కూడా తెలుస్తుంది, మనుషుల్లో ఎన్ని రకాల మోసాలు చేస్తారు, ఎట్లా ఉంటుంది. ఆల్రెడీ నువ్వు చూసావు 500 మేడం, ఒక్క 500 మీరు నాకు ఇవ్వండి, నేను పే చేస్తా, ఖాళీ మీరు ఫోన్పే మీరు నంబర్ చెప్పండి, మీరు లింక్ ఇవ్వండి అంటాడు. ఏం లేదు, మొత్తం రాగి పారేసేవాడు. ఎంత తీసినా ఇది ఇట్లా పోతూనే ఉంది. అవును, గాలి కంటితోనే ఆస్వాదించాలి. ఇది కార్గిల్ నుంచి లేక్ వెళ్ళే మార్గం. ద్రాస్ నుంచి కార్గిల్ 14 కిలోమీటర్లు ఉంది. కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరనే. కార్గిల్ వార్ మెమోరియల్ ద్రాస్తి దగ్గర నుండి మనం లేక్ వెళ్ళే దారి వెళ్ళే కొద్దీ చూసే కొద్దీ డిఫరెంట్ టెర్రైన్ ఉంది, టోటల్లీ డిఫరెంట్ టెర్రైన్. ఇంకా మన సీసీలో కార్ సీసీలో పడుతుంది అయితే స్మూత్ ఉంటుంది.